హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. మన ఛానల్లో దసరా నవరాత్రి నైవేద్యాలు ప్రతిరోజు పోస్ట్ చేస్తున్నాను. అంటే రేపు దేవీ నవరాత్రుల్లో 9వ రోజైతే ముందు రోజు పొద్దున్నే 9వ రోజు వీడియో పోస్ట్ అవుతుంది. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దేవీ నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు. ఆ రోజు అమ్మవారికి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. దీన్నే పాల పొంగలి అంటారు. దీనికోసం ముందుగా ఒక పాత్రని తీసుకొని దానిలో చిన్న గ్లాసు వరకు మామూలు బియ్యాన్ని వేసేసి దానిలో 2 టేబుల్ స్పూన్ల కందిపప్పును వేయండి. అలాగే అదే గ్లాస్తో పావు గ్లాస్ వరకు సగ్గు బియ్యాన్ని వేయండి. వీటినైతే ఒక 2-3 సార్లు నీళ్లు వేసి శుభ్రంగా కడగండి. నేను ఇక్కడ సన్న సగ్గు బియ్యం తీసుకున్నాను. వాటి ప్లేస్లో మీరు లావు సగ్గు బియ్యం అయినా తీసుకోవచ్చు. అలాగే దీనిలో ఇందాక కొలుచుకున్న కప్పుతోటే 4 కప్పుల వరకు నీళ్ళని వేయండి. ఇదైతే ఒక గంట పాటు పక్కన పెట్టేస్తే బియ్యం పప్పు అనేవి బాగా నానతాయి, అలాగే తొందరగా ఉడుకుతాయి కూడా. ఒక గంట తర్వాత చూస్తే బియ్యము, కందిపప్పు, సగ్గుబియ్యం అన్నీ కూడా బాగా నానాయి. కందిపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పు అయినా కూడా వేసుకోవచ్చు. ఇది పాల పొంగల్ కాబట్టి దీనిలో 1/2 లీటర్ వరకు ఆవు పాలని వేశాను. అమ్మవారికి నైవేద్యం కాబట్టి ఆవు పాలు వాడుతున్నాను. మీ దగ్గర నార్మల్ పాలున్నా అవి కూడా వాడచ్చు. స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు రానివ్వండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మూతని తీసేసి మంటని సిమ్లో పెట్టుకొని ఈ పప్పు బియ్యము అన్నీ పాలతో కలిసి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి. హైలో పెడితే పాలు పొంగిపోతే గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ లోపల ఒక రోల్ తీసుకొని 2-3 యాలకుల్ని ఆ రోట్లో వేసేసి చక్కగా ఇవి పౌడర్ అయ్యే వరకు కూడా దీన్ని బాగా నూరుకోండి. మీ దగ్గర యాలకుల పొడి అనేది ఉంటే దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అప్పటికప్పుడు ఫ్రెష్గా యాలకుల పొడి తయారు చేసి వేస్తే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని నేను ఇలాగ తయారు చేశాను. ఈ లోపల బెల్లాన్ని కూడా చక్కగా నలకొట్టుకొని రెడీ చేసుకోండి. దీనికైతే ఇంత బెల్లం పట్టదండి, చాలా తక్కువ క్వాంటిటీలో పొంగల్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి తక్కువ బెల్లమే పడుతుంది. పొంగల్ అయితే ఉడుకుతుంది. ఈ లోపల ఒక బాండీని పొయ్యి మీద పెట్టుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి కొంచెం అది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు వేసేసి అవి కొంచెం వేగుతున్నప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఎండు ద్రాక్ష పళ్ళు వేసి అవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసుకొని పచ్చకర్పూరాన్ని ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని చేత్తో ప్రెస్ చేసి ఆ పౌడర్ని ఈ వేడి నెయ్యిలో వేసేసి ఒక్కసారి అంత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. దీనివల్ల పొంగల్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. బియ్యము, పప్పు, సగ్గుబియ్యం అన్నీ పాలతో కలిసి చక్కగా దగ్గరికి ఉడికాయి. అయితే ఈ పాల పొంగలి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదండి. దీంట్లో గుప్పెడు వరకు బెల్లం తురుముని వేయండి. నేను ఇక్కడ పొంగలి చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి బెల్లం కూడా తక్కువ వేశాను. అలాగే దంచుకున్న యాలకుల పొడిని వేసేసి ఒకసారి ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని బెల్లం అనేది పూర్తిగా కరిగే వరకు సిమ్లోనే ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోండి. మీరు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మాడిపోతుంది, గుర్తుంచుకోండి. అలాగే పొంగలి బెల్లంతో కలిసి ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలండి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇది బిగుసుకుంటుంది. ఇప్పుడు దీంట్లో ఇందాక వేపుకున్న ఎండు ద్రాక్ష, జీడిపప్పు పలుకుల్ని నెయ్యితో సహా వేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా పొంగల్లో బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మీకు ఇష్టమైతే దీంట్లో ఎండు కొబ్బరి వేపుకొని అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేవర్స్ అన్నీ దీనికి బాగా పట్టే విధంగా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయండి. తర్వాత దీన్ని చక్కగా అమ్మవారికి ఇలా నివేదించడమే. ఈ పొంగలి పచ్చకర్పూరం ఫ్లేవర్తో తింటుంటే తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. ఈ నవరాత్రుల్లో ఒక్కసారి నా పద్ధతిలో మీరు పాల పొంగల్ని తయారు చేసి అమ్మవారికి నివేదించి అమ్మ దయకి పాత్రులవ్వండి. అలాగే ఈ పాల పొంగలి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది.
వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.